ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం యెషయా గ్రంథం 35వ అధ్యాయం. ఈ అధ్యాయంలో దేవుడు తీర్పును ప్రకటిస్తున్నాడు. అదే సమయంలో తన ప్రజలకు కలుగబోయే దీవెనలను, తన మహిమను ప్రచురపరుస్తున్నాడు. దేవుని కోపం, దేవుని కనికరం ఈ రెండూ సమానంగా మనకు కానవస్తాయి. పాపులు పశ్చాత్తప్తులు కావాలి, విశ్వాసులు ప్రోత్సహించబడాలి. దేవుడు తన స్వంత ప్రజలను కూడా క్రమశిక్షణలో ఉంచుతాడు. తనవారైనా అన్యులైనా దేవుడు పాపాన్ని శిక్షించకుండా విడువడు. యేసుక్రీస్తు 1000 ఏండ్ల పరిపాలనలో అంతటా కొత్త మార్పులు చూడబోతాము. అరణ్యం అందాల తోటగా మారిపోతుంది. మానవ చరిత్ర తోటతోనే ఆరంభమైంది. ఏదెను తోట మానవుని పాపం మూలంగా అరణ్యమైపోయింది. అప్పటి నుండి సృష్టి యావత్తు క్షయాధీన దాస్యంలో మూలుగుతోంది. అయితే ఆయన రాజ్యం వచ్చినప్పుడు తిరిగి పరిపూర్ణత రాబోతోంది. ఆ రోజున ప్రజలు దేవుని రాజమార్గంలో నడుస్తారు, తొట్టిల్లరు. అది పరిశుద్ధ మార్గం. అప్పుడు శోకం ఉండదు, అంతా ఆనందమే. భౌతికమైన ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి. వాటిలో ఆధ్యాత్మిక ప్రయోజనం ఉంటుంది. పరిశుద్ధత నెలకొని ఉంటుంది. దేవుడు తన రాజ్యపౌరులకు పూర్తి విడుదల ప్రసాదిస్తాడు. జీవితాలు ఫలభరితమై ఉంటాయి. దేవునికి విధేయులై ప్రజలు అన్ని విధాలా అభివృద్ధి చెందుతారు. ఇప్పుడు యెషయా 35వ అధ్యాయం వివరాలు వినండి. 1వ వచనం. అధ్యాయమంతా ఓ పద్యంలాగా ధ్వనిస్తోంది. కన్నీళ్లు ఆనందాశ్రువులుగా మారతాయి. ఇది ఆధ్యాత్మికంగా వసంతకాలం. అరణ్యము, ఎండిన భూమి సంతోషిస్తాయి. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూస్తుంది. శ్రోతలు వింటున్నారా? ఈ రోజున అంతటా వాతావరణ కాలుష్యం ఎక్కువైపోయింది. అయితే రాబోయే 1000 ఏండ్ల పరిపాలనలో ఎట్టి కాలుష్యమూ ఉండదు. అప్పుడు పాప శాపం పూర్తిగా తొలగిపోతుంది. అరణ్యసీమ అందాల తోటగా మారిపోతుంది. ఎడారి సారవంతమైన భూమిగా పరివర్తన చెందుతుంది. అది బహుగా ఫలిస్తుంది, పూస్తుంది, ఉల్లసిస్తుంది. ఉల్లసించి సంగీతాలు పాడుతుంది. లెబానోను సౌందర్యం దానికి కలుగుతుంది. కర్మెలు, షారోనులకు ఉన్న సొగసు దానికి ఉంటుంది. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూస్తాయి. రోమాపత్రిక 8వ అధ్యాయం 22వ వచనంలో పౌలన్నాడు, సృష్టి యావత్తూ ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్నది. అయితే 1000 ఏండ్ల ఏలుబడిలో అంతటా ఆనందోత్సాహాలే. మనుషులలో ఉత్సాహశక్తి ఎక్కువవుతుంది. మానసికంగా కూడా ప్రజలు ఎంతో బలంగా, ఆరోగ్యంగా ఉంటారు. 3వ వచనం. సడలిన చేతులను బలపరచండి, తొట్రిల్లే మోకాళ్లను దృఢపరచండి. అప్పుడు మనకు కొత్త శరీరాలు వస్తాయి. అంతా కొత్తదే అవుతుంది. 4వ వచనం. తత్తరిల్లే హృదయాలతో అనండి, భయపడక ధైర్యంగా ఉండండి. ప్రతిదండన చేయడానికి మీ దేవుడు వస్తున్నాడు. ప్రతిదండన దేవుడు చేయదగిన ప్రతీకారము ఆయనే చేస్తాడు. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షిస్తాడు. అది పెను తుపాను, దేవుని తీర్పు. దేవుడు వస్తాడు, మమ్ములను కాపాడతాడు. ఇదే వారి శుభప్రద నిరీక్షణ. దేవుని సంఘం మహాశ్రమల కాలంలో ఉండదు. దేవుడు సంఘానికి ఈ గొప్ప నిరీక్షణ అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. 5-6 వచనాలు.
గుడ్డివారి కన్నులు తెరువబడతాయి, చెవిటివారి చెవులు తెరువబడతాయి. కుంటివాడు దుప్పివలి గంతులు వేస్తాడు, మూగవాడు నాలుకతో పాడతాడు. అరణ్యములో నీళ్లు ఉబుకుతాయి, అడవిలో కాలువలు పారుతాయి. రోగం, దరిద్రం, కడగండ్లు అన్నీ మానవుని పాపానికి ఫలితాలే. 1000 రాజ్యంలో అలాంటివి మచ్చుకైనా కానరావు. 7-9 వరకు ఎండమావులు మడుగులవుతాయి, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుడతాయి. నక్కలు పండుకునే ఉనికి పట్టులో జమ్ము, తుంగగడ్డి, మేత పుడతాయి. అక్కడ దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడుతుంది. అది పరిశుద్ధ మార్గం అనబడుతుంది. అది అపవిత్రులు పోకూడని మార్గం. అది మార్గమున పొయ్యేవారికి ఏర్పరచబడుతుంది. మూఢులైనా దానిలో నడుస్తూ త్రోవ తప్పరు. అక్కడ సింహము ఉండదు, క్రూర జంతువులు దానిని ఎక్కవు. అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుస్తారు. యెహోవా విమోచించినవారు పాటలు పాడుతూ తిరిగి సీయోనుకు వస్తారు. వారి తలల మీద నిత్యానందముంటుంది. 1000 పాలనలో భూమి ఆరోగ్యవంతమై ఆనందసీమగా రూపొందుతుంది. ఆ సమయంలో దేవుని కుటుంబస్తులందరూ సీయోనుకు తిరిగి వస్తారు. మనుషులందరిలో ఆధ్యాత్మికంగా నూతనాత్మ, నూతనోత్సాహంతో ఉల్లాసభరితంగా కనిపిస్తాడు. వాగ్దానం కేవలం ఇశ్రాయేలుకే కాదు, భూమి మీద విమోచించబడి రాజ్యంలో ప్రవేశించిన వారందరికీ ఇది శుభవాగ్దానం. జకర్యా 14:16-17 యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకధిపతి అయిన యెహోవా అనే రాజునకు మొక్కటానికి, పర్ణశాల పండుగ ఆచరించడానికి ఏటేటా వస్తారు. లోకమందు ఉండే కుటుంబాలలో సైన్యములకు అధిపతి అయిన యెహోవా అనే రాజుకు మొక్కటానికి యెరూషలేముకు రాని వారందరి మీద వర్షము కురవదు. విశ్వాసులమైన మనందరిలో ఇదే ప్రార్థన ప్రతిధ్వనిస్తోంది. రక్షకా, త్వరగా రా, ఆలస్యం చేయకుండా రా స్వామి. నీవు రావాలి. ప్రజల నిరీక్షణ సన్నగిల్లక ముందే నీవు రావాలి. సంఘానికి నీ రాకడ పర్వదినం. నూతన భూమి, నూతన ఆకాశం కోసం సంఘం కనిపెట్టుకొని ఉంది ప్రభు. నీ వధువు సంఘం రమ్మని నిన్ను వేడుకుంటోంది. సృష్టి యావత్తూ ఏకగ్రీవముగా నిన్ను రమ్మని ఆహ్వానిస్తోంది. దేవుని కుమారుల ప్రత్యక్షం కోసం సృష్టి యావత్తూ ప్రసవ వేదనతో నీ రాకడకై ప్రతీక్షిస్తోంది స్వామి, రా. శ్రోతలు, ఈ 35వ అధ్యాయంతో యెషయా గ్రంథంలోని మొదటి భాగం ముగిసినట్లే. మనం ఇంతవరకు దేవుని రాజ్య వైభవాన్ని గురించి, రాబోయే 1000 పాలనను గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయకమైన విషయాలు విన్నాము. ఇప్పుడు మనం 36వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాము. ఈ అధ్యాయం నుండి ప్రవచనాలు కాదు, చరిత్ర మనము వినబోతాము. ఇంతవరకు దేవుని ప్రభుత్వము, దేవుడు, ఆయన తీర్పు మొదలైన అంశాలెన్నో విన్నాము. యెషయా గ్రంథం 3వ భాగంలో దేవుని కృపను గురించి వింటాము. ఇప్పుడు ఈ మధ్య భాగంలో అంతా చరిత్రే. ఇవి 4 అధ్యాయాలు మాత్రమే. చరిత్ర మనకు ఆధ్యాత్మిక పాఠాలు నేర్పుతుంది. చరిత్ర కేవలం రాజులను గురించి, వారి పరిపాలనా కాలం గురించి మాత్రమే కాదు. నేర్చుకునే వారికి చరిత్రలో ఎన్నో ఆత్మ సంబంధమైన పాఠాలున్నాయి. చరిత్రలో ప్రతి తరంలో దేవుని ప్రజలను గురించి, దేవుడు తన వారిని ఏ విధంగా కాపాడుతాడో, లోకానికి దేవుని ప్రజల ద్వారా ఏ విధంగా తన సందేశం ప్రకటిస్తూ వచ్చాడో మనం గ్రహించాలి. అష్షూరు గతించింది, తరువాత బబులోను వచ్చింది. బబులోను గొప్ప సామ్రాజ్యం. బబులోనుతో అన్యుల కాలములు ఆరంభమవుతాయి. లూకాసు వార్త 21:24 అది దావీదు సింహాసనం. దావీదు కుమారుడు అనే మాటలో విస్తృతమైన అర్థం ఉంది. దావీదు కుమారుడైన యేసే చివరికి దేవుని రాజ్యాన్ని స్థాపించబోయే ప్రభువు.
1 కొరింథీ 1:30. ఆయనే మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనము. హిజ్కియా మంచి రాజే, కాని పొరపాట్లు చేశాడు. అయితే యేసుక్రీస్తు వ్యక్తిత్వంలో, ఆయన పనిలో ఎట్టి లోపమూ లేదు. ఆయన సర్వసంపూర్ణుడు. మరో మాట, ఇక్కడ చెప్పబడిన చరిత్ర బైబిలులో 3 సార్లు చెప్పబడింది, పునరుక్తి చేయబడింది. 2 రాజులు 18-19 అధ్యాయాలు, 2 దినవృత్తాంతాలు 29-30 అధ్యాయాలు, యెషయా గ్రంథం 35 అధ్యాయం నుండి మళ్లీ అదే చరిత్ర తిరిగి రాయబడింది. అయినా ఈ చరిత్ర మనకెంతో ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మ అందుకే ఇలా రాయించాడు. దేవుడు చరిత్రలో చేసిన అద్భుతాలను గుర్తించండి. యెషయా గ్రంథం 37 అధ్యాయం 36 నుండి 38 వరకు మరణదూత 1,85,000 మంది అష్షూరీయులను హతమార్చినట్లు చెప్పబడింది. యెషయా 38 అధ్యాయం 7 నుండి 8 వరకు దేవుడు అహాజు ఎండగడియారము మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరల 10 మెట్లు ఎక్కేటట్లు చేశాడు. యెషయా 38 అధ్యాయం 1 నుండి 5 వరకు వినండి. దేవుడు హిజ్కియాను స్వస్థపరిచాడు. అతని జీవితాన్ని మరో 15 సంవత్సరాలు పొడిగించాడు. చరిత్ర ఈ సందర్భంలో అష్షూరుతో మొదలై బబులోనుతో ముగింపునకు వస్తుంది. హిజ్కియాకు 2 ఉత్తరాలు వస్తాయి. 1 అష్షూరు నుంచి వచ్చిన ఉత్తరం. ఆ ఉత్తరాన్ని దేవుని ముందు పరిచి ప్రార్థించాడు. దేవుడు తన ప్రజలను నాశనం నుండి తప్పించాడు. యెషయా 37 అధ్యాయం 14 నుండి 20 వరకు. 2 హిజ్కియా అందుకున్న 2వ ఉత్తరం బబులోను నుంచి. ఈ ఉత్తరమంతా పొగడ్తే. ఈ ఉత్తరాన్ని హిజ్కియా దేవునికి నివేదించలేదు. అందుమూలంగా యూదా ఎంతో నష్టపోయింది. యెషయా 39 అధ్యాయం 1 నుండి 8 వరకు. ఇప్పుడు 36 అధ్యాయంలో రాజైన హిజ్కియా వృత్తాంతం ఉంది. 37 అధ్యాయంలో హిజ్కియా చేసిన ప్రార్థన, అష్షూరు సైన్యం పూర్తిగా ఓడిపోయింది. 38 అధ్యాయంలో హిజ్కియా వ్యాధి, దేవుడు అతణ్ణి స్వస్థపరిచిన వాస్తవం. ఇక 39 అధ్యాయంలో హిజ్కియా తెలివి తక్కువ పని చేశాడు. శత్రువుకు రాజ్యంలోని ఆనుపానులన్నీ చెప్పేశాడు, చూపాడు. ఇప్పుడు 36 అధ్యాయం వివరాలు వినండి. హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరాన అష్షూరు రాజైన సన్హెరీబు యూదాదేశములోని ప్రాకారము గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకున్నాడు. గమనించండి, ఉజ్జియా రాజు చనిపోయినప్పుడు యెషయా సేవ ఆరంభమైంది. యోతాము, ఆహాజు, హిజ్కియా రాజుల కాలంలో యెషయా సేవ చేశాడు. యూదా దేశము నేలిన 5 రాజులలో, అనగా ఆసా, యెహోషాపాతు, యోవాషు, హిజ్కియా అనేవారిలో హిజ్కియా గొప్పవాడు. సన్హెరీబు అష్షూరు రాజు ఉత్తరము నుండి దండెత్తి వచ్చాడు. అతడు హిజ్కియాను అనరాని మాటలన్నాడు. 2 దినవృత్తాంతములు 29 అధ్యాయం 1-2 వచనాలు. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్లవాడై 29 సంవత్సరాలు యెరూషలేములో ఏలాడు. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబీయా. అతడు తన పితరుడైన దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. హిజ్కియా చేసిన పొరపాటేమిటంటే, సన్హెరీబుకు లంచమిచ్చి అతణ్ణి శాంతపరచాలని చూచాడు. దేవాలయంలో బంగారమంతా పోగుచేసి అతనికిచ్చాడు. అయినా లాభం లేకపోయింది. లంచమిచ్చి స్నేహితులను సంపాదించుకోవడం సరైన పద్ధతి కాదు. అయితే హిజ్కియాకు దేవుడు తోడై ఉండగా అతడు ఈ చౌకబారు పద్ధతులు అనుసరించాల్సిన అవసరమే లేదు. 2వ వచనం. అంతటా అష్షూరు రాజు రబ్షాకేను లాకీషు పట్టణము నుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప సేనతో పంపాడు. వారు చాకిరేవు మార్గమందున్న మెరక కొలను కాలువ వద్ద ప్రవేశింపగా రబ్షాకే సన్హెరీబు ప్రతినిధి రాయబారి
రబ్షాకే యూదా వారిని బెదిరిస్తున్నాడు. హిజ్కియా తన ప్రతినిధిని పంపాడు. యెషయా 36:3 హిల్కీయా కుమారుడు, రాజు గృహనిర్వాహకుడు అయిన ఎల్యాకీము, శాస్త్రి అయిన షెబ్నా, రాజ్యపు దస్తావేజుల మీద ఉన్న ఆసాపు కుమారుడైన యోవాహు వారి వద్దకు వెళ్లారు. రబ్షాకేకు అనుమానం కలుగుతోంది. 6 రబ్షాకే అన్నాడు, నలిగిన రెల్లు వంటి ఈ ఈజిప్టును నీవు నమ్ముకుంటున్నావా? ఒకడు దానిమీద ఆనుకుంటే అది వాని చేతికి గుచ్చుకొని దూసుకొని పోతుంది. ఈజిప్టు రాజైన ఫరోను అతణ్ణి నమ్ముకునే వారందరికీ అట్టివాడే. శ్రోతలు వింటున్నారా? అసలు అష్షూరు రాజు ఈజిప్టు మీదికి దండెత్తి వెడుతూ మధ్యలో యెరూషలేమును ముట్టడించాడు. హిజ్కియా ఈజిప్టు సహాయాన్ని అర్థించిన మాట నిజమే. అతని తండ్రి ఆహాజు కూడా అదే పని చేశాడు. అయితే ఈజిప్టు ఇతనికి ఎట్టి సహాయము చేసి ఉండలేదు. 7 రబ్షాకే అంటున్నాడు, మా దేవుడైన యెహోవాను నమ్ముకుంటున్నామని మీరు నాతో చెబుతారేమో. సరే, యెరూషలేమునందున్న ఈ బలిపీఠము నొద్ద మాత్రమే మీరు నమస్కారము చెయ్యాలని యూదావారికి యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చి, యెహోవా హిజ్కియా ఎవరిని ఉన్నత స్థలాలను బలిపీఠములను పడగొట్టాడో ఆయనే కదా యెహోవా. అసలు ఇతనికి యెహోవా ఎవరో తెలియదు. తెలియకుండానే ఏమేమో మాట్లాడుతున్నాడు. ఉన్నత స్థలాలు యెహోవావే అనుకున్నాడు. యేసు ప్రభు యోహాను సువార్త 14:6 స్వయంగా చెప్పాడు గదా, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడూ తండ్రి యొద్దకు రాడు. అష్షూరు గర్వాన్ని వ్యక్తం చేస్తూ రబ్షాకే మాట్లాడుతున్నాడు. 8-9 చిత్తగించి అష్షూరు రాజైన నా ఏలిన వానితో పందెం వెయ్యి, 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించటానికి నీకు శక్తి ఉన్న ఎడల వాటిని నీకిస్తాను. లేని ఎడల నా యజమాని సేవకులలో అత్యల్పుడైన అధిపతి అయిన ఒకణ్ణి నీవు ఏలాగు ఎదిరిస్తావు? రథములను రౌతులను పంపుతాడని ఈజిప్టు రాజును నీవు ఆశ్రయించుకున్నావు గదా. రబ్షాకే హిజ్కియాను ఎగతాళి చేస్తున్నాడు. 10 యెహోవా సెలవు లేకుండానే ఈ దేశాన్ని పాడు చేయడానికి నేను వచ్చానా? లేదు, ఆ దేశము మీదికి పోయి దానిని పాడు చెయ్యమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చాడు. యెహోవా మా పక్షాన ఉన్నాడు అని రబ్షాకే బుకాయిస్తున్నాడు. పరోక్షంగా తన సంకల్ప సిద్ధికి అష్షూరును దేవుడు వాడుకున్న మాట నిజమే కాని ఇప్పుడు యెరూషలేము శత్రువుకు వశం కాదు. 11 ఎల్యాకీము, షెబ్నా, యోవాహు అనేవారు అన్నారు, చిత్తగించు, నీ దాసులమైన మాకు సిరియా భాష తెలుసు గనుక దానిలో మాట్లాడు. ప్రాకారము మీద ఉన్న ప్రజల వినికిడిలో యూదుల భాషలో మాట్లాడవద్దు. చూచారా, ఇంతవరకు రబ్షాకే యూదుల భాష అయిన హీబ్రూలో మాట్లాడాడు. సైనికులందరూ విన్నారు. ఇప్పుడు రబ్షాకే మరీ రెచ్చిపోతున్నాడు. 18-20 ఆయా జనముల దేవతలలో ఏదైనా తన దేశమును అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించిందా? హమాతు దేవతలేమయ్యారు? అర్పాదు దేవతలేమయ్యారు? సెపర్వయీము దేవతలు ఏమయ్యారు? షోమ్రోను దేశపు దేవత నీ చేతిలో నుండి షోమ్రోనును విడిపించాడా? యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును విడిపిస్తాడనడానికి ఈ దేశపు దేవతలలో ఏదైనా తన దేశాన్ని నా చేతిలో నుండి విడిపించినది కలదా? ఇతర దేవతలెవరూ వారిని కాపాడలేకపోయాయి. నీ బతుకెంత అని ఎద్దేవా చేస్తున్నాడు రబ్షాకే. రబ్షాకే పొగరు చూడండి. యెహోవాను కూడా అన్యజాతీయ దేవుళ్ల జాబితాలో చేర్చి బహు తేలికగా మాట్లాడుతున్నాడు. 22 గృహనిర్వాహకుడు, హిల్కీయా కుమారుడు అయిన ఎల్యాకీము, శాస్త్రి అయిన షెబ్నా, రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహు బట్టలు చింపుకొని
హిజ్కియా వద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నీ తెలియచెప్పారు. ఇతని అసభ్య ప్రలాపాలను రాజుకు వారు పూసగుచ్చినట్లు తెలియచేశారు. దుస్తులు గౌరవాన్ని తెలుపుతాయి, ఘనతను సూచిస్తాయి. బట్టలు చింపుకున్నారు అంటే అది దుఃఖాన్ని, విచారాన్ని తెలిపే సంకేతం. అష్షూరు రాజు నుండి తిరిగి హిజ్కియాకు వీరు సమాచారం అందించారు. సోదరీ సోదరులారా, యెషయా 36 అధ్యాయం నుండి 39 అధ్యాయం వరకు హిజ్కియా ఎదుర్కొన్న 3 శోధనలు పేర్కొనబడ్డాయి. 1 తనకు జబ్బు చేసింది, 2 శత్రువు ముట్టడి, 3 స్వాతిశయం. శ్రోతలు, సైతాను ఈ రోజున విశ్వాసులను శోధిస్తున్నాడు. నీవు ఎవరి మీద ఆధారపడుతున్నావు? నీ స్వంత శక్తి సామర్థ్యాల మీదనా, లోకం మీదనా, లేక ప్రభువు మీదనా? శత్రువు అగ్నిబాణాలను విశ్వాసమనే డాలుతో ఎదిరించు. సైతానుతో రాజీపడవద్దు. హిజ్కియాలాగా దేవుణ్ణి సహాయం చేయమని అడుగు. దేవుని వాక్యాన్ని నమ్ము. పాఠం సమాప్తం. దైవాశీస్సులు. ఆమేన్.